బినామీలకు ఇచ్చుకుంటారా? ఆ 200 ఎకరాల భూమిని ఏ ఒక్క రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా భూమి లేనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి నిరుపేద రైతులకి అది అందించాలా? ఇది బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకసారి గమనించండి. అలాగనే ఈరోజు నాగార్జున సాగర్ దగ్గర మాతా సరోవర్ ఉంది. ఈ మాతా సరోవర్ అంత భారీ బిల్డింగ్ని ఎట్లా ఏర్పాటు చేశారు? అనుమతులు ఎవరు ఇచ్చారు? ఇది ఓఎల్డబ్ల్యూ భూమే, లేకుంటే రెవెన్యూ భూమే, లేకుంటే వాళ్ళ యొక్క సొంత భూమే? అరే కనీసం అక్కడ ఎస్టీలు కానీ మత్స్యకారులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి కనీసం పర్మిషన్ ఇవ్వకపోగా వాళ్ళు పెట్టుకున్నటువంటి చిన్న చిన్న గుడిసెలని సైతం కాల్చి దగ్ధం చేసి వాళ్ళని నెట్టివేసి వాళ్ళని పాకాలు పీకేసిన రోజులు ఉన్నాయి. మరి వాళ్ళకి అంత పెద్ద బిల్డింగ్ పర్మిషన్ మీరు ఎలా ఇచ్చారు? అంటే ఇది పేదవారికి ఆ భూమిని అనుభవించే హక్కు లేదా? అంటే వీళ్ళు ఇక్కడ బ్రతికే అవకాశం లేదా? ఈ మాచర్ల ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఇదేనా మీ రాజకీయం? ఈ రెండు రాజకీయ పార్టీల్లో బలవుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలైన వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? అక్కడ మీరు ఈ కులాలకు సంబంధించినటువంటి బహుజన కులాలకు సంబంధించినటువంటి వ్యాపార రంగాలకు మీరేమైనా సహకరిస్తారా, సహకరించారా? ఒకసారి గమనించినట్లయితే పూర్తిగా ఈ మాచర్ల నియోజకవర్గంలో ఒక పెత్తందారి వ్యవస్థ నడుస్తుంది. అది కూడా 2 కులాలతోటి నడుస్తుందని చెప్పేసి ఇక్కడ ఈ మాచర్ల ప్రాంత ప్రజలు గమనించాలా? మీ ఓటు వేసే విధానంలో వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి 2000, 3000 రూపాయలు, వాళ్ళు ఇచ్చినటువంటి బీరు, బిర్యానీ, ఈ మందు, క్వార్టర్లు, ఇది ఏ విధంగా పనిచేస్తున్నాయో ఈ రోజు ఒకసారి గమనించండి. మన కులాల పైన పెత్తనం ఎలా సాగిస్తున్నాయి అనేది కూడా గమనించాలి.